హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ నాంపల్లి ఎగ్జిబిషన్‌లో నేనేం షాపింగ్ చేశాను అనేది బ్రీఫ్‌గా చూపిస్తానండి. అలాగే నేను ఏ టైంకి బయలుదేరాను, ఎలా వెళ్ళాను, తర్వాత షాపింగ్ ఎలా చేశాను, నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటి, అరెరే! ఏంటి ఇలా జరిగింది అని అనుకున్న విషయాలు మీతో డీటెయిల్‌గా షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. ఫస్ట్ అయితే నాంపల్లి ఎగ్జిబిషన్ డీటెయిల్ వీడియో అనేది 1 అవర్ పైనే ఉంటుందండి. అది లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. అలాగే కామెంట్ సెక్షన్‌లో కూడా ఇస్తాను. మీరు ఆ వీడియో కనుక చూడలేదు అని అనుకుంటే తప్పకుండా చెక్ చేయండి. మీకు హెల్ప్ అవుతుంది. అలాగే మన ఛానల్‌లో ఉన్న వీడియో ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ అయితే నేను 2:10కి అరౌండ్ ఆ టైంలో బయలుదేరాను. బయలుదేరి చేరిన తర్వాత అక్కడ మనకి స్టాల్స్ అనేవి నాంపల్లి ఎగ్జిబిషన్ ఎంటర్ అవ్వడానికి ముందుగానే బయట ఇలా 2 వైపులా ఉంటాయన్నమాట. చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయండి. అంటే నెక్ వేర్, ఇయర్ రింగ్స్ ఇవన్నీ ఉంటాయి. యాంటిక్‌లో ఉంటాయి. చాలా బావుంటాయి ఇక్కడ కూడా. నార్మల్‌గా నాంపల్లి ఎగ్జిబిషన్‌లో ఎక్కువగా ఉంటాయి కదా! మామూలుగా స్టాల్స్. అక్కడే తీసుకుందాం ఇక్కడెందుకు అని అనుకోవద్దు. ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఉపాధి కల్పించాలి అని అనిపిస్తుందండి. ఎందుకంటే వీళ్ళు ఈవెన్ స్టాల్ రెంట్ కూడా పే చేయలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళే ఇక్కడ పెట్టుకుంటారు. లోపల స్టాల్ రెంట్ పే చేయగలిగే వాళ్ళు లోపల పెట్టుకుంటారు. సో, మనము వీళ్ళకి ఆహ్, ఇంపార్టెన్స్ ఇవ్వడమే ముఖ్యమేమో అని అనిపిస్తుంది. అందుకని చెప్తూ ఉన్నాను. జస్ట్ నా ఒపీనియన్ అండి. ఇక్కడ ఇయర్ రింగ్స్ పెద్దవైతే 150 చెప్తూ ఉన్నారు. చిన్నవి 100 చెప్తూ ఉన్నారు. కానీ ఈ దండలు కూడా ఉన్నాయి. అవైతే 180 చెప్తూ ఉన్నారు. కానీ సగం రేట్ తగ్గిస్తూ ఉన్నారండి. హ్యాపీగా తీసేసుకోవచ్చు. బోలెడన్ని మంచి మంచి మోడల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఇంకొక బండి ఉంది. దాని మీద ఇయర్ రింగ్స్ ఇంకొంచెం డిఫరెంట్‌గా ఉన్నాయి. చాలా అంటే చాలా నచ్చాయి. నేను కొన్ని తీసుకున్నానండి. ఈ వీడియోలోనే చూపిస్తాను. అలాగే ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్‌కి వెళ్ళినప్పుడు కొన్ని జాగ్రత్తలైతే తీసుకోండి. మీరు ఓన్ ట్రాన్స్‌పోర్ట్‌లో మట్టుకు వెళ్ళొద్దు. అక్కడ పార్కింగ్ ఇవన్నీ కొంచెం ప్రాబ్లమాటిక్‌గా అనిపిస్తాయి మనకు. వెళ్ళేటప్పుడు బానే ఉంటుంది కానీ, రిటర్న్ బయలుదేరేటప్పుడు హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఎలాగో చీకటి పడిపోతుంది మనం రిటర్న్ బయలుదేరే టైంకి. సో, అప్పుడు చాలా ఇబ్బందవుతుంది. అందుకని చెప్తూ ఉన్నాను. అలాగే ఎప్పుడైనా నాంపల్లి ఎగ్జిబిషన్‌కి వెళ్ళాలి అని అనుకుంటే గనక అరౌండ్ 3:30-4కి స్టార్ట్ అయిపోతూ ఉందండి. సో, నైట్ 10 వరకు ఉంటుంది. మీరు ఎర్లీగా అక్కడికి 3:30కి అంతా రీచ్ అయిపోయేలాగా ఉంటేనే బెస్ట్ అన్నమాట. మీరు ఎక్కువ షాపింగ్ చేసుకోగలుగుతారు. అట్‌లీస్ట్ 8:30 ఆ టైం కన్నా ఇంటికి బయలుదేరడానికి రెడీ అయిపోతారు. లేదనుకుంటే ఆల్రెడీ 6కి అలా బయలుదేరారనుకోండి ట్రాఫిక్‌లో సగం టైం అయిపోతుంది. అక్కడ షాపింగ్ కంప్లీట్‌గా మనం చూడలేమన్నమాట. అంత టైమ్ టేకింగ్ ఉంటుంది. లోపల అన్ని స్టాల్స్ అరౌండ్ 2000 స్టాల్స్ ఉంటాయండి. సో, అందుకనేసి ఎర్లీగా బయలుదేరండి. 2 గంటలకి, 2:30కి అలా మీ డిస్టెన్స్‌ని బట్టి బయలుదేరారంటే గనక కంప్లీట్‌గా 1 డేలో నాంపల్లి ఎగ్జిబిషన్ మొత్తం చూసుకొని, షాపింగ్ చేసేసుకొని రావచ్చు. ఇక్కడ మనకి ఏది చూసా కూడా 50 రూపీస్ అని చెప్తూ ఉన్నారు. చాలా అంటే చాలా రీజనబుల్‌గా అనిపించాయి నాకు. ఇలాంటివి నార్మల్‌గా చార్మినార్ అటువైపు కనిపించవండి ఈ మోడల్స్. ఎస్పెషల్లీ ఇందులో మాత్రం చాలా నచ్చిన మోడల్స్ నాకు కనిపించాయి. మీరు ఒకసారి వెళ్తే గనక చెక్ చేయండి. అలాగే నేను నాంపల్లి ఎగ్జిబిషన్‌లో ఎంటర్ అవ్వడం అయితే గేట్ నంబర్ 2 అండి. అజంతా గేట్ నుంచి ఎంటర్ అయ్యాను. మీకు ఇంకొక విషయం చెప్పాలి. యాక్చువల్‌గా గేట్ నంబర్ 3 నుంచి మాత్రం ఎగ్జిట్ అవ్వద్దు. అక్కడ మేమైతే ఈసారి ఆ పొరపాటైతే జరిగిందనమాట. గేట్ నంబర్ 3 నుంచి బయటికొచ్చాము. అక్కడంతా కూడా చాలా చీకటిగా ఉంది. ఆ లైన్ అంతా నారోగా ఉంది. మెయిన్ రోడ్‌కి కొంచెం దూరంలో ఉందనమాట. ఆ లైన్‌లోకి వెహికల్స్ ఏవి రానివ్వట్లేదు. మేమైతే ర్యాపిడో ఆటో బుక్ చేసుకున్నాం రిటర్న్ బయలుదేరేటప్పుడు. సో, వాళ్ళైతే లోపలికి అలో చేయమని చెప్పారు కాబట్టి, మేము మళ్ళీ మెయిన్ రోడ్‌లోకి నడిచి వెళ్ళాల్సొచ్చింది. ఆ లైన్ అంతా కూడా కొంచెం క్రౌడెడ్‌గా అసలు బాలేదండి. సో, అందుకనేసి చెప్తూ ఉన్నాను. గేట్ నంబర్ 2 నుంచి మీరు ఎగ్జిట్ అవ్వండి. గేట్ నంబర్ 2 నుంచి ఆహ్, ఎ ఎంట్రీ అయినా గేట్ నంబర్ 2 నుంచి ఎగ్జిట్ అవ్వండి. అదైతే నాకు కన్వీనియంట్‌గా అనిపించింది. నాకు తెలిసినంత వరకు అదే బెస్ట్ ఏమో అని అనిపిస్తోంది. అలాగే ఎగ్జిబిషన్‌కి వెళ్ళినప్పుడు మనకి ప్రతి ఒక్కరికి కూడా 50 రూపీస్ చార్జ్ చేస్తూ ఉన్నారు. జాన్వరి 7థ్ అయితే వుమెన్‌కి ఫ్రీ ఉందన్నమాట. ఆల్రెడీ డేట్ అయిపోయింది కదా! జాన్వరి 31 ఏమో పిల్లలకి ఫ్రీ ఉందండి. ఒకసారి గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ట్రైన్ కూడా ఉంటుంది లోపల. మొత్తం ఒక రౌండ్ ఏసేస్తే ఫస్టే ట్రైన్‌కి వెళ్ళిపోయి ఒక రౌండ్ ఏసామంటే గనక మనకి స్టాల్స్
ఏమేమి ఉన్నాయి, ఎక్కడ ఏంటి ఉన్నాయి అనేది ఒక బ్రీఫ్ ఐడియా అనేది వస్తుంది. సో అప్పుడు మనకి ఈజీ అవుతుంది అనమాట షాపింగ్ చేసుకోవడానికి, ఏవి మిస్ కాకుండా షాప్ చేసుకోగలుగుతాము. అందుకని చెప్తూ ఉన్నానండి. ఇక్కడ అజంతా గేట్ నెంబర్ 2 నుంచి ఎంటర్ అయ్యాను. సెక్యూరిటీ వైజ్ చాలా అంటే చాలా బాగుందని చెప్పాలి. కంప్లీట్ గా చెక్ చేస్తూ లోపలికి పంపిస్తూ ఉన్నారు. ఈవెన్ మనకి ఎక్కడైనా వెళ్తూ ఉన్నప్పుడు కూడా గ్రూప్ ఆఫ్ పోలీసులు అయితే కనిపిస్తూ ఉన్నారు. 5-6 మంది అలా అక్కడక్కడ చాలా అంటే చాలా మంది కనిపిస్తూ ఉంటారు. మోస్ట్ అంటే చాలా సెక్యూర్డ్ గా ఉందండి, అదైతే చెప్పగలను. మనము సేఫ్టీ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. అలాగే ఇక్కడ స్టాల్స్ లో చాలా వరకు డబల్ ప్రైజెస్, 4 టైమ్స్ ఎక్కువ కూడా చెప్తూ ఉంటారు కొన్ని స్టాల్స్ లో. ఎక్స్పెషల్లీ కార్పెట్స్, తర్వాత బెడ్షీట్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా చెప్తూ ఉంటారండి. సో ఇవన్నీ కూడా మనము కొంచెం బార్గెన్ చేసుకోవాలి. క్లాత్ కానీ అవన్నీ చెక్ చేసి తీసుకోవాలి. నేను చేసిన మిస్టేక్ అయితే ఈ వీడియోలోనే చెప్తాను. ఇదైతే గేట్ నెంబర్ 3 అండి. ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయితే కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. పిస్తా హౌస్ అలా చాలా పెద్దదన్నమాట. షుగర్ కేన్ జ్యూస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. పాప్కార్న్, స్వీట్ కార్న్ ఇవన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయండి. ఒక చిన్న విషయం ఏంటంటే, ఏది ఫుడ్ ఐటమ్ తీసుకున్నా కూడా కొంచెం వేడి వేడిగా సర్వ్ చేసేది తీసుకుంటే మనకి స్టమక్ అప్సెట్స్ అలాంటివి మాక్సిమం అవాయిడ్ చేయగలుగుతాం. చల్లగా ఉన్నవి అలాంటివి తింటే గనక మనకి మేబీ చెప్పలేమన్నమాట, హెల్త్ ఇష్యూస్ రావచ్చు. అదొక చిన్న టిప్ అండి. మనం ఎక్కడికి పోయినా కూడా కొంచెం వేడి వేడిగా సర్వ్ చేసే ఫుడ్ తింటే గనక మనకి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడైతే నేను ఏమేమి షాపింగ్ చేశాను అనేది చూపిస్తూ ఉన్నానండి. జస్ట్ చాలా చిన్న షాపింగే చెప్పాలంటే, బట్ చూపించాలి అని అనుకున్నాను. చిన్న ఐటమ్స్ అయినా ఎవరికైనా ఒకరికైనా హెల్ప్ అవ్వచ్చు కదా, అందుకని చూపిస్తూ ఉన్నాను. ఇది కలంకారీ టాప్ అండి. 600 రూపీస్కి తీసుకున్నాను. వాళ్ళైతే 750 చెప్పారు. కొంచెం ఫ్రాక్ టైప్ లాగా వస్తుంది, అంటే కంప్లీట్ ఫ్రాక్ కాదు, అంటే కట్ మోడల్ లాగా ఉంటుంది కదా, యాజ్ ఇట్ ఈస్ మన సైజ్ కి జస్ట్ కింద కట్ లాగా వస్తుంది. అలా కాకుండా ఇది కొంచెం వెడల్పుగా అలా ఉంటుంది అనమాట. సైజెస్ కూడా ఉన్నాయి. ఎల్ ఉన్నాయి, ఎక్సెల్ ఉన్నాయి, మీడియం ఉన్నాయి. నేనైతే ఈ డిజైన్ది తీసుకున్నాను. నాకు చాలా అంటే చాలా నచ్చింది. 750 అలా చెప్పారండి. నేను 600కి తీసుకున్నాను. ఇందులో బోల్డ్ అన్ని కలర్స్ కూడా ఉన్నాయి, ఇంకా మోడల్స్ కూడా ఉన్నాయి. ఫ్రాక్ మోడల్ ఉన్నాయి, అలా ఉన్నాయి. నేనైతే మీడియం సైజ్ తీసుకున్నాను, బట్ ఆల్టర్ చేయించుకుంటాను. ఈ స్టాల్లో బాగున్నాయండి. నేను వీడియో పోస్ట్ చేశాను ఆల్రెడీ 3-4 డేస్ కిందట. సో ఆ వీడియో చూడండి. ఇది ఏ స్టాల్లో ఉంది ఈ టాప్ అనేది మీకు అర్థమైపోతుంది క్లియర్గా. ఇలాగ సింపుల్ గా పైన ఇట్లా రౌండ్ నెక్ కాకుండా కాలర్ నెక్ లాగా ఇచ్చారు, బాగుంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి టాప్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఈ బెడ్షీట్స్ అయితే 9x9 అండి ఇవి సైజు. 2 పిల్లో కవర్స్ కూడా వస్తాయి. నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే, ఇక్కడ పిల్లో కవర్స్ నేను చెక్ చేసుకోలేదు. వాళ్ళు ఇలా మడత పెట్టి ఇచ్చారు యాజ్ ఇట్ ఈస్ గా. బెడ్షీట్ అయితే ఓపెన్ చేపించాను, నీట్ గా చూసాను ఎక్కడైనా ప్రింట్ పోయిందా లేకపోతే ఏదైనా డ్యామేజ్ వచ్చిందా అనేసి. బట్ పిల్లోస్ కవర్స్ నేను పట్టించుకోలేదండి నిజంగా. చూసారా, ఒకవైపు ప్రింట్ అంతా పోయింది. అసలు చాలా ఆక్వర్డ్ గా కూడా ఉంది అలా చూసేసరికి. నాకు బాధ అనిపించింది, బట్ ఓకేనండి. ఇంకా సమ్ టైమ్స్ అలా జరుగుతూ ఉంటాయి. నేనేంటంటే ఒక పక్క వీడియో షూట్ చేసుకుంటూ షాపింగ్ చేయడం అనేది చాలా అంటే చాలా కష్టము. మా హస్బెండ్ అక్కడికి సపోర్ట్ చేశారు కానీ, బట్ తనకి తెలియదు ఇవన్నీ చెక్ చేసుకోవడము. ఇంకొక పిల్లో కవర్ కూడా ఇలా ప్రింట్ చాలా వరకు బాగాలేదండి. సో ఇదంతా కూడా కొంచెం మిస్టేక్ గానే అనిపించింది. అరే ఏంటి ఇలా జరిగింది అని అయితే అనిపించింది. బట్ మీకైతే ఇలా జరగకుండా ఉండాలనే నేను ఈ వీడియో క్లియర్ గా ఇలా చూపిస్తూ ఉన్నాను అనమాట. బెడ్షీట్స్ ఒకటే కాదు, పిల్లో కవర్స్ కూడా నీట్ గా చెక్ చేసుకోండి. ఏమైనా ఇలా డ్యామేజెస్ ఉంటే కనుక, ప్రింట్ మిస్టేక్స్ ఇవన్నీ ఉంటే బాగుండదు కదా, అందుకని చెప్తూ ఉన్నాను. వాళ్ళైతే ఇవి బెడ్షీట్స్ 9x9వి 2 పీసెస్, అంటే 2 బెడ్షీట్స్ కలిపి 1800 చెప్పారు. బట్ మనకైతే 1200కి ఇచ్చారండి 2 బెడ్షీట్స్. ఒక్కొక్క దానికి 2 పిల్లో కవర్స్ వస్తాయి. ఇదొకటి తీసుకున్నాము. ఇదైతే మా వారికి నచ్చింది, అందుకని తీసుకున్నానండి. కిందది ఇంకొకటి తీసుకున్నాను. ఇది కొంచెం లైట్ కలర్. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఇవైతే పిల్లో కవర్స్ ఓపెన్ చేయించి చూసాను. బట్ ఈ గ్రీన్ ఏంటంటే, నేను ఇంకా మా వారిని తీసేసుకోండి అని చెప్పి నెక్స్ట్ స్టాల్ కి వెళ్ళి వీడియో షూట్ చేసుకుంటూ ఉన్నాను. ఆయనకి పెద్దగా తెలియదు కదా జెంట్స్ కి, సో ఆయన చూడలేదన్నమాట. ఇంటికి వచ్చాక నేను చూసుకుంటే అప్పుడు అర్థమైంది. సరే ఇంకా చేసేది ఏం లేదు కదా, నెక్స్ట్ టైం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అయితే అనిపించింది. ఇవైతే చిన్న ఐటమ్స్ అండి, బట్ మనం కార్పెట్స్ అలాంటివి మాత్రం ఎక్కడైనా డ్యామేజెస్ ఉన్నా అవన్నీ కొంచెం డీటెయిల్ గా చూసుకోవాలన్నమాట.
అందుకని చెప్తూ ఉన్నాను. నేను లాస్ట్ ఇయర్ ఏషియన్ కార్పెట్ స్టాల్‌లో ఒక కార్పెట్ తీసుకున్నానండి. ఒకటి పొడుగుది, ఒకటి నార్మల్ లివింగ్ రూమ్‌లో సోఫా కింద వేయడానికి తీసుకున్నాను పెద్దది. అవి 2 కలిపి నాకు 6000 అలా పడిందనమాట. నాకైతే చాలా నచ్చాయి. సాటిస్ఫైయింగ్‌గా కూడా అనిపించింది. అందుకని ఈసారి కూడా స్టాల్ మొత్తం డీటెయిల్‌గా చూపిచ్చాను. ఇక్కడ కర్చీఫ్స్ ఉన్నాయి కదా! ఇవైతే 4 పీసెస్ రూ. 100 అని చెప్పారు. డిజైన్ ఉన్నవి ప్లెయిన్ వైట్ తీసుకున్నానండి 2. డిజైన్ ఉన్నవైతే మా బాబుకి తీసుకున్నాను ఇలాగా. ఆహ్, లైన్స్ వచ్చినవి. ప్లెయిన్ అయితే మా వారికి తీసుకున్నాను. బాగున్నాయండి. కాటన్, ప్యూర్ కాటన్. ఇది కూడా ఏ స్టాల్‌లో తీసుకున్నాను అనేది మీకు డీటెయిల్‌గా వీడియోలో ఉంది చూడండి. బెడ్‌షీట్స్ కూడా నేను ఏ స్టాల్‌లో తీసుకున్నానని చూసారంటే గనక మీకు కొంచెం హెల్ప్ అవుతుంది గ్యారంటీ. ఇవి లుంగీలు తీసుకున్నాను 2. ప్యూర్ కాటన్ అండి. రూ. 250 చెప్పారు ఈచ్ వన్. బట్ ఏ స్టాల్‌కి వెళ్ళినా కూడా కొంచెం బార్గెయిన్ చేసుకోవచ్చు. అటు ఇటుగా వాళ్ళైతే కంపల్సరీ ఇలా చిన్న చిన్న ఐటెమ్స్ కూడా బార్గెయిన్ చేసుకోవచ్చు. ఇబ్బందయితే ఏం లేదు. ఆ తర్వాత ఇంకా సాల్ట్ తీసుకున్నామండి. పింక్ సాల్ట్ తీసుకున్నాము. అక్కడ పింక్ సాల్ట్‌కి అలాంటివి కొన్ని ఆయిల్స్ ఉన్న షాప్ కూడా ఉంది. 1 కేజీ పింక్ సాల్ట్ అయితే తీసుకున్నాను. రూ. 80 చెప్పారు. ఎలాగో నేను పింక్ సాల్టే కదా వాడేది. నేను క్రిస్టల్స్ తీసుకొని గ్రైండ్ చేసుకుంటాను. బట్ ఇది ఆల్రెడీ పౌడర్ అయ్యి ఉంది. బట్ ఓకేలే అని తీసుకున్నాను. హిమాలయ రాక్ పింక్ సాల్ట్ అని చెప్పారు. ఆ తర్వాత ఇక్కడ నాకు కొత్తగా అనిపించింది ఏంటంటే మైసూర్ శాండిల్‌కి ఒక చిన్న స్టాల్ పెట్టారండి. నేను వీడియోలో చూపించాను. అది కూడా గమనించండి ఒకసారి. ఇందులో డి డిటర్జెంట్ పౌడర్స్ ఉన్నాయి. తర్వాత ఫ్లోర్ క్లీనర్స్ ఉన్నాయి. అలాగే ఆహ్, డిష్ లిక్విడ్స్ ఉన్నాయి. ఆహ్, తర్వాత ఇంకా మైసూర్ శాండిల్‌వి బోలెడ్ అన్ని ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. నేను వెబ్‌సైట్స్‌లో ఎప్పుడు చూడని ఐటెమ్స్ కూడా ఉన్నాయి. నాకు చాలా నచ్చింది. మైసూర్ శాండిల్ లిక్విడ్ సోప్ అండి. చాలా బాగుంది ఇది. నేను తీసుకున్నాను. మైసూర్ శాండిల్‌ది ఇది రూ. 170 చెప్పారు. 140కి ఇచ్చినట్టున్నారు. సర్ఫ్ ప్యాకెట్ ఇది 2 కలిపి 240నో, 270నో అయిందండి. మైసూర్ శాండిల్ సర్ఫ్ పౌడరు, తర్వాత ఇది లిక్విడ్ సోప్ 2 కలిపి 240, 270 అలా అయింది. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఫోన్‌పే కూడా అక్కడక్కడ పని చేయట్లేదు. అంటే నెట్వర్క్ చాలా స్లో ఉందన్నమాట. మన నెట్ అక్కడ సరిగ్గా పని చేయట్లేదు. అందుకనేసి కొంచెం ఇబ్బందయింది. 2, 3 స్టాల్స్‌లో నేను షాపింగ్ చేసేటప్పుడు. కొంచెం అమౌంట్ కూడా క్యారీ చేయండి. అలాగే కార్డ్ అయితే కొన్ని స్టాల్స్‌లో మనకి అలో చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. బట్ చిన్న చిన్న స్టాల్స్‌లో కార్డ్ యాక్సెప్ట్ అనేది లేదండి. అదొకటి చూసుకోండి. ఆ తర్వాత ఇక్కడ సాంబ్రాణి స్టిక్స్ రకరకాల ఫ్లేవర్స్ ఉంటే తీసుకున్నాము. ఇంకొక విషయము కామెంట్ సెక్షన్‌లో ఇచ్చింది టెర్రకోటా ఐటెమ్స్ లేవా అన్నారు. నేను వెళ్ళింది ఫ్రైడే స్టార్ట్ అయితే సాటర్డే వెళ్ళాను. సో, అప్పటికి ఇంకా కొన్ని స్టాల్స్‌కి చాలా వరకు స్టాల్స్‌కి పైన బోర్డ్ లేదు. తర్వాత స్టాల్ నంబర్స్ లేవండి. సో, అందుకే ప్రొవైడ్ చేయలేకపోయాను. ఇది కూడా అడిగారు కామెంట్ సెక్షన్‌లో. టెర్రకోటా ఐటెమ్స్ అయితే 20% షాప్స్ అనేవి ఇంకా రెడీ అవ్వలేదు. సో, అది మిస్ అయినట్టు అనుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత ఇయర్ రింగ్స్ అన్నీ కూడా రూ. 50 అలా వచ్చాయండి. నాకైతే చాలా అంటే చాలా నచ్చాయి. ఇవొకటి షాపింగ్ చేశాను. ఇంకా కొన్ని కొన్ని స్టాల్స్ అయితే నిజంగా చెప్పాలంటే నేను మిస్ అయ్యానండి చూడ్డము. టైము సరిపోలేదు. అలాగే బాబుని ఇంట్లో ఒకటే పెట్టెళ్ళాము. సో, అదొకటి టెన్షన్‌గా ఉన్నింది. టైం కూడా నాకు సరిపోలేదు. ఒకవైపు అంటే వెళ్తూ ఉంటాం కానీ అది చాలా పెద్దది కదా! కొన్ని కొన్ని స్టాల్స్ అయితే నేను మిస్ అయ్యాననే అనిపించింది. బట్ నెక్స్ట్ టైమ్ వెళ్తే గనక ఇయర్‌లో మళ్ళీ వెళ్తే గనక ఖచ్చితంగా అవి కవర్ చేయడానికి ట్రై చేస్తానండి. ఇప్పటి వరకు మన లెంగ్తీ వీడియో పెట్టానని చెప్పాను కదా! నాంపల్లి ఎగ్జిబిషన్‌ది లేటెస్ట్ వీడియో 2025 దండి. దానికైతే 50,000 వ్యూస్ వచ్చాయి. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. ఇలాగే మన ఛానెల్‌లో ఉన్న మంచి కంటెంట్ ఉన్న వీడియోస్‌ని తప్పకుండా సపోర్ట్ చేస్తారని అనుకుంటూ ఉన్నాను. ఈ ఇయర్ రింగ్స్ అయితే కొంచెం రేట్ పడ్డాయండి. రూ. 150 అన్నమాట. యాక్చువల్‌గా 250 చెప్పారు. 150కి ఇచ్చారు. నాకు ఇవైతే చాలా నచ్చాయి. స్టడ్ మోడల్స్ బావుంటాయండి. స్టడ్స్ బావుంటాయి ఇయర్ రింగ్స్. బట్ నాకు ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడానికి అవ్వలేదు. ఒక పక్క వీడియో షూట్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైమ్ షాపింగ్ చేయాలి కదా! అందుకనేసి కొంచెం హడావిడిగానే గడిచింది నాకు నాంపల్లి ఎగ్జిబిషన్‌లో. అంతేనండి ఇవాల్టి నా వీడియో. మీకు గనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. థాంక్ యూ.